గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో మకర రాశిలో జన్మించిన వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క గోచారం ఎలా ఉందో చాలా క్లియర్గా త్వరగా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మకర రాశి వారి గోచారం చూసుకున్నట్లయితే శని భగవానుడు కుంభరాశిలో అనగా మీ సెకండ్ హౌస్లో ఉన్నాడండి. రాహు మీనరాశిలో ఉన్నాడు, 3వ ఇంట్లో ఉన్నాడు. కేతు కన్యా రాశిలో 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మే 1వ తారీఖు వరకు గురువు మేషరాశిలో ఉండి 1వ తారీఖున వృషభ రాశిలోకి వెళ్ళనున్నాడు. మే 19వ తారీఖున శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మే 10వ తారీఖున బుధుడు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశిలో జన్మించిన వారికి ఈ మాసం అనేది ధనాన్ని సమకూర్చుకోవటానికి బాగుంటుంది అని చెప్పవచ్చండి. మీకు పాజిటివ్ పాయింట్ ఏంటంటే గురుబలం అనేది మీకు పెరగనుందండి. గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. ఇది మకర రాశి వారికి పెద్ద పాజిటివ్గా చెప్పవచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా గురువు మీకు సహాయ సహకారాలను అందిస్తాడు, అంటే మీకు బలాన్ని చేకూరుస్తాడు. బంధువర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయండి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చండి. అభివృద్ధి చెందుతారు మే మాసం నుండి. నేను ఉగాది రాశిఫలాల వీడియోలో కూడా అదే మాట చెప్పానండి. 2024 సంవత్సరం మే 1వ తారీఖు వరకు ఒకలా ఉంటుంది, మకర రాశి వారికి మే 1వ తారీఖు తర్వాత ఇంకొకలా ఉంటుంది అని చెప్పాను. ఇంతకు ముందు కంటే 2 రెట్ల ఎక్కువగా ఇప్పుడు అనుకూలతలు అనేవి పెరగబోతున్నాయండి. దానికి ఒక కారణం గురువు. వృత్తి జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయండి. ఆశించిన చక్కటి అభివృద్ధి అయితే ఉంటుంది. మే మాసం మధ్యలో 2వ సగభాగంలో గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అయితే 3వ వారంలో మాత్రం మకర రాశిలో జన్మించి ఎవరైతే విదేశాలలో స్థిరపడ్డారో వారికి కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా 3వ వారంతో పాటు 26వ తారీఖు, 27, 28 వరుసగా ఈ 3 రోజుల సమయంలో మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బండి నడిపే విషయంలో కావచ్చు, బయటికి ఒంటరిగా వెళ్ళే విషయంలో కావచ్చు, అనుకూలతలు అనేవి ఈ 3 రోజుల్లో తక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గురు గోచారం అనేది మీకు చాలా అనుకూలంగా మారటం వల్ల కుటుంబంలో శాంతి ఉంటుందండి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీ ఇంట్లో అవగాహన అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం మీ మాట వింటారు. అయితే గురువుతో పాటు ముఖ్యమైన గ్రహమైనటువంటి శని భగవానుడు 2వ ఇంట్లో ఉన్నాడండి. కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు కాబట్టి కొన్ని సవాళ్ళు కూడా ఉండబోతున్నాయి. ఒక పక్క మీకు గురుబలము తోడైంది, ఇంకొక పక్క ఏమో శని భగవానుడు కాస్త నెగిటివ్ ఎఫెక్ట్ని కూడా చూపిస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం మకర రాశి వారికి ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఓపిక అవసరం. పాజిటివ్ ఉంటుంది కానీ కొన్ని లేటుగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి శని భగవానుడు దృష్టిలో ఉంచుకుని మకర రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపికతో చూడాలి. సమస్య వస్తే బాధపడకుండా పరిష్కరించడానికి ప్రయత్నించండి. కానీ మీరు భయపడవలసిన అవసరం లేదండి. దాదాపు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే శని భగవానుడు సొంత ఇంట్లో ఉన్నా సరే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురుగోచారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మునపటి మాసం కంటే ఖచ్చితంగా మెరుగుపడుతుందండి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి మకర రాశి వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఏదో ఒక విషయంలో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అయినా సరే అనుకూలతలు అనేవి ఖచ్చితంగా మే 1వ తారీఖు నుండి చూడగలుగుతారండి. అంటే ఒకేసారి చేంజ్ రాదు కానీ క్రమక్రమంగా మీ పరిస్థితుల్లో మార్పు అనేది వస్తుంది.
అలాగే మకర రాశి వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. శారీరక దృఢత్వం ఏర్పడుతుంది. కేవలం శారీరకంగా మాత్రమే కాదండి, మానసికంగా కూడా మకర రాశి వారు బలంగా మారతారు. అయితే కడుపుకు సంబంధించిన సమస్యలు రావటం కానీ, స్కిన్ ఎలర్జీస్ రావటం కానీ, దంతాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మకర రాశి విద్యార్థుల విషయానికి వస్తే చదువు పైన శ్రద్ధ అనేది పెరుగుతుందండి. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. గతం కంటే కూడా కాస్త ఇంట్రెస్ట్ని చూపిస్తారు. మంచి మార్కులను సంపాదించుకోగలుగుతారు. ఉన్నత విద్యాభ్యాసాలకు కూడా అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయండి. ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేద్దాము అనుకుంటున్నా, విదేశాలలో చదువుకోవటానికి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నా, వీసా కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నా సరే మకర రాశి వారికి అనుకూల కాలమేనండి. మే నుండి మీకు చాలా వరకు ప్రతి విషయంలో కూడా అనుకూల మార్పులు అనేవి మీరు చూడగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రైవేట్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఎగ్జామ్స్ అయినా సరే ఏప్రిల్ మాసం కంటే మెరుగ్గా ఉంటుంది అని చెప్పవచ్చండి. ఒకేసారి పరిస్థితుల్లో మార్పు అయితే రాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా క్రమక్రమంగా మీ పరిస్థితుల్లో ఏదో ఒక అనుకూల మార్పు అయితే మీరు చూడగలుగుతారు, అబ్జర్వ్ చేయగలుగుతారు. అయితే విద్యార్థుల విషయానికి వస్తే వీరు పరీక్ష వరకు బాగా చదువుతారండి ఈ మాసంలో, మే మాసంలో. కానీ పరీక్ష దగ్గరికి వచ్చే సమయంలో మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఇంతకుముందు చదివాంలే, ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది అని అశ్రద్ధ చేస్తారు. కాబట్టి కష్టపడి చదివితేనే, పరీక్ష ముందు వరకు కూడా చదివితేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే గురువుల యొక్క సలహాలను కూడా పాటించటం మంచిదండి. ఇక మకర రాశి వారికి ఆర్థిక విషయంలో ఎలా ఉండబోతుందంటే, ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా వరకు మెరుగుదల అనేది ఉంటుందండి. ఆదాయం అనేది పెరుగుతుంది. మెయిన్గా మకర రాశి వారు బంగారాన్ని కానీ, స్థిరాస్తి పైన పెట్టుబడి పెట్టడం కానీ, లేదా భవిష్యత్తు కోసం ఏదో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మే మాసంలో పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, ఇతర పెట్టుబడి సంస్థల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి కూడా మే మాసం అనేది మంచి కాలం అండి. నష్టపోయే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి కూడా మే మాసం మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే శని భగవానుడు కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. శని భగవానుడు మీరు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త అండి. ఆదాయం బాగానే ఉన్నా అంతకు మించి ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవటమే మంచిదండి. పెట్టుబడులు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అనుకూలమే, అననుకూలం అయితే నేను అనట్లేదు, కానీ ఏలినాటి శని జరుగుతున్న సమయంలో మాత్రం పూర్తిగా పాజిటివ్గా ఉందని మాత్రం అనుకోవద్దండి. ప్రతి ఒక్క విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అనుకూలమేనండి. మెయిన్గా గురు స్థాన మార్పు అనేది మకర రాశి వరకు ఒక ధైర్యంగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మకర రాశిలో జన్మించి ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారు మే మాసం నుండి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయండి. మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరు అనేది మెరుగుపడుతుంది. ఎవరైతే ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్నారో పనితీరు అనేది మెరుగుపడుతుందండి. ఎందువల్ల అంటే గురువు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. పై అధికారుల యొక్క మెప్పుని, పై అధికారుల యొక్క ప్రశంసలను వింటారు. సహ ఉద్యోగులతో కూడా మంచి సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. కొత్త అవకాశాలను పొందగలుగుతారు. ఉద్యోగంలో ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుందండి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా గతం కంటే చాలా మెరుగుదలను చూస్తారండి. 2 రెట్ల అనుకూలతను చూస్తారని గట్టిగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మే మాసంలో ఎలా ఉండబోతుందంటే వ్యాపారంలో కూడా మెరుగుదల ఉంటుందండి. కొత్త ఒప్పందాల మీద సంతకాలు చేస్తారు. విదేశాల నుండి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి. అలాగే రాహు 3వ ఇంట్లో ఉన్నాడండి. మీలో ఉత్సాహం, పట్టుదల అనేవి పెరుగుతాయి. అవతల వారి కంటే నేను ఇంకా సంపాదించాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అని ఉత్సాహంతో ఉంటారండి.
కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తారండి. మే మాసంలో మాత్రం కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే శని భగవానుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రతిఫలం అనేది కాస్త లేటుగా వస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండబోతున్నాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారు 2024 సంవత్సరం మే 1వ తారీఖు నుండి మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చండి, అదృష్ట దశను చూస్తారని చెప్పవచ్చు. రాహు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ముఖ్య గ్రహమైనటువంటి బృహస్పతి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడండి. గొప్ప విజయాలను సాధించగలుగుతారు. మీ కుటుంబంలోనూ అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. అయితే ప్రస్తుతం మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అన్నీ మంచి జరుగుతున్నాయి అనుకోవద్దండి. మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శని యొక్క ప్రభావం వల్ల. మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశి వారికి అన్ని విధాలా కూడా ఏప్రిల్ మాసం గతం కంటే 2 రెట్ల మెరుగుదలను, 2 రెట్ల అవకాశాలను చూడగలుగుతారు. కాబట్టి మకర రాశి వారు ఆనందంగా ఉండవచ్చండి. కాకపోతే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని భగవానుని దృష్టిలో ఉంచుకుని 2వ ఇంట్లో శనిని కూడా దృష్టిలో ఉంచుకుని ఆచితూచి వ్యవహరించండి, సరిపోతుంది. పెద్దగా అననుకూలతలు అయితే కనిపించట్లేదండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశి వారిపైన శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు వరకు ఉంటుంది, మళ్ళీ భవిష్యత్తులో మీ పైన అష్టమ శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ ఎప్పుడు ఉంటుంది, మకర రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, అంటే 12 రాశులలో ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో చాలా క్లియర్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.